తత్సతౌ శ్రీ గురుభ్యో నమః. ఏ తప్పు చేయని సీతను విడిచిపెట్టిన రాముని నుంచి నేర్చుకోవలసిన నీతిని క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య నీతి శతకంలో ఈ విధంగా చెప్తున్నాడు. స్వామి సేవారతం భక్తం నిర్దోషం న పరిత్యజేత్ రామస్త్యక్త్వా సతీం సీతాం శోకశల్యాతురాభవత్. ఈ శ్లోకరాజానికి గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన తెలుగు పద్య అనువాదం ఇది. భక్తి నెల్లయపుడు స్వామి సేవయనర్చు నిరపరాధు విడువనెంజలియగు సాధ్వి సీత విడిచి జనపతి రాముడు శోకశల్య బాధ సృక్కి పోడే. రాముడికి సీతలో దోషం లేదని తెలుసు, కానీ కొందరు ప్రజలు ఆమెను నమ్మలేదని ఆమెను విడిచిపెట్టాడు. ప్రజల్ని పట్టించుకోకపోతే వారు అజ్ఞానం వల్ల ఏడాది పాటు లంకలో ఉన్న సీతను రాముడే ఎన్నుకున్నాడు, మేమెందుకు వదిలేయాలి అనే అక్రమ జీవితాల్లోకి జారుకునే ప్రమాదం ఉందని అప్పుడే రామచంద్రుడు గ్రహించి సీతను విడిచిపెట్టాల్సి వచ్చింది ప్రజల క్షేమం కోసం. కాని సీతను విడిచి రాముడు శోకభారంతో నరకయాతన పడ్డాడు. అందుచేత యజమానిపై భక్తి కలిగి ఉండి ఏ పాపము తెలియక చక్కగా సేవించే ఆశ్రితులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరాదు. సరిగ్గా తారా శశాంకంలో చంద్రుడితోటి వెళ్ళిపోయిన తార వృత్తాంతానికి వ్యతిరేకమైన నీతి ఇది. అక్కడ తెలిసి తప్పు చేసిన తారను బృహస్పతి ఏలుకొని తప్పు చేస్తే, ఇక్కడ ఏ తప్పు తెలియని సీతను ఎవరో ఏదో అన్నారని రాముడు విడిచిపెట్టి విరహ నరకం అనుభవించాడు. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.